ఫేక్ ఛానల్, కల్తీ ఛానల్, దళితులను రెచ్చగొట్టడం, హిందువులను ద్వేషించడం, కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం, కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేసింది, కవిత గారు దళితుని ప్రధానమంత్రి చేస్తారు. ఈయన బత్తాయి అన్నట్టు, బీజేపీ అనుకూలమైన వ్యక్తి ఇట్లా పెడతారు అన్నట్టు. అది ఫేక్ ఛానల్ అని పెడతారు, దళితులను కాదు. ఇప్పుడు దళితులు హిందువులు కాదా? హిందువులు సపరేట్గా ఉన్నారా? అంటే దళితులు హిందువులు కారా, కావద్దనుకుంటున్నారా? అసలు హిందువులు ఎవరు? హిందువులు ఏ కులాలు హిందువులు అది చెప్పుర్రు ముందు. మరి అట్లానే చెప్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వీడు దేడిది మాకు గాడిది. దళితులు హిందువులు లేరురా బై? దళితులు హిందువులు లేరు? హిందువుల నుండి దళితులను ఎందుకు సపరేట్ చేస్తున్నారు? బీసీలు హిందువులే, ఎస్టీలు హిందువులే, దళితులు హిందువులే. అసలు సిసలు హిందువులే దళితులు. ఈ సింధు పరివాహక ప్రాంతంలో జీవించిందంతా ప్రజలు దళితులే, మూలవాసులు. ఈ నేల మూలవాసులు కదా దళితులు. గిరిపుత్రులు, మూల నివాసులు, వనపుత్రులు, భూమిపుత్రులు, ఇవన్నీ దళితులే. మరి నువ్వు దళితుని కాకపోతే నువ్వు పరాయి దేశం నుండి బతికొచ్చినవే. ఈ నేల మొత్తం దళితులదే. సింధు నాగరికత ప్రాంతం అంతా ఎవరు వారు? దళితులే. నువ్వెవడో వచ్చి నువ్వు మమ్మల్ని విడదీయాలని చూస్తాయిందిరా బాబు. సింధు పరివాహక ప్రాంతం నుండే హిందూ అనేది వచ్చింది. తెలుసుకో ముందు, ఇడియట్ ఫెలో. హిందువులు వేరు దళితులు వేరు అన్నట్టు మాట్లాడతావు.